ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని, అది ఒక చరిత్ర కాబోతోంది అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అది ఎందుకు చరిత్ర కాబోతోంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని, ఒక నిర్ణయం అయితే చరిత్రలో మిగిలిపోబోతోంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చరిత్రలో మిగిలిపోబోయేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా, అంటే ఆయన గెలిచి ఒక కొన్ని శాఖలు ఆయన చేతిలోకి వచ్చాయి, ఒక 5 శాఖలు. తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించాక ఆయన ప్రతి శాఖ మీద పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు కాబట్టి ప్రతి ఒక్కటి ఆయన క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. తెలియని కూడా తను అడిగి తెలుసుకుని దాని మీద పట్టు సాధించాలనేది ఆయన తపన. ఇందులో భాగంగా ఆయన మనం చూసాం, ఇప్పుడు కుకీ ఏనుగులు తీసుకొస్తానన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు పర్యావరణం అన్నా, తర్వాత జంతువులన్నా ఇవన్నీ ఇష్టం. మనం చూసాం వైజాగ్ దగ్గర అదేంటి ఆ జూని ఏం చేయాలి అంటే ఇంకా బాగా అప్డేట్ చేయడం, జూకి ఇంకా సౌకర్యాలు పెంచాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడారు గతంలో. అదేవిధంగా ఒక రకమైన చెట్లు ఇటు అటు అంటే రోడ్డుకి ఇరువైపులా నాటించినవి, దానివల్ల పర్యావరణం హాని జరుగుతోంది పర్యావరణానికి అని చెప్పి వాటిని కొట్టించేస్తున్నాడు ఆయన. అంటే ప్రజలకు ఏది కావాలి, ప్రజలకు ఏది మంచి చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ప్రకృతి కావచ్చు, లేదా పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క అంశం మీద ఆయన కన్సర్న్ ఉంది ఆయనకి. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఇంతవరకు గతంలో చాలామంది పనిచేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, గతంలో చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు చాలా పార్టీల వాళ్ళు మారారు కదండి. అయితే వాళ్ళెవరూ కూడా పెద్దగా దృష్టి పెట్టిన అంశాల మీద ఈయన దృష్టి పెడుతున్నారు. అంటే కేవలం ఈ 2 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు తనకు కేటాయించినటువంటి శాఖల్లో పట్టు పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నో రివ్యూ మీటింగ్స్ కూడా ఆయన కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన శాఖల్లో ఎంతవరకు అంటే అభివృద్ధి సాధ్యమో ఆ అభివృద్ధి దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు గతంలో ఏ మంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, ఆ నిర్ణయం వల్ల పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో మిగిలిపోతారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ నిర్ణయం? మీరు చెప్పినట్టు అసలు ఎవరు కూడా ఆయన రివ్యూ మీటింగ్స్ పెట్టు ఉండకపోవచ్చు. అన్ని రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు ఆయన, అధికారులతో కావచ్చు, అంటే గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళతోటి ఆయన రివ్యూ మీటింగులు పెడుతున్నారు. ఎందుకంటే ఊళ్ళల్లో కూడా సెక్రటేరియట్ లాగా ఉంటాయి కదండి, అక్కడ అధికారులతో ఆయన అంటే ఆ గ్రామానికి కావాల్సిన సదుపాయాలు ఏంటి, ఆ గ్రామంలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ప్రతి ఒక్క అంశం మీద ఆయన దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే కదండి రాష్ట్రాలు బాగుంటాయి. అంతేకాకుండా గ్రామాల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఏం కావాలి, ఏం చేస్తే ప్రజలకి అంటే వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా కోరుకుంటున్నారు అనే ప్రతి అంశం మీద దృష్టి పెడుతున్నారు ఆయన. ఎందుకంటే ఆయన గ్రామాల్లో తిరిగినప్పుడు, అంటే తను ఎలక్షన్స్కి ముందు ప్రతి చోట తిరిగాడు ఆయన, ఎవరెవరికి ఏమేం లేవు, ఏమేం కావాలి అన్నింటి మీద దృష్టి పెట్టాడు ఆయన. కాబట్టి ఈరోజు ఒక మంత్రి అయ్యాక అందుకే ఏరికోరి ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకోవటం జరిగింది. ఆ తీసుకున్నందుకు ఆయన దానికి ఒక న్యాయం చేయాలి ఆ శాఖకి, అదేవిధంగా ప్రజలకు కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. తర్వాత ఈ నెల 23న 13,326 గ్రామాల్లో ఆయన సభలు నిర్వహిస్తున్నారు, గ్రామ సభలు. అంటే ఒకే రోజు. ఓకే. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు, అది ఒక రికార్డు కూడా అవుతుందేమో. సో అది ఇప్పుడు ఆయన ప్రత్యేకత. ఒకేసారి ఇన్ని చోట్ల సభలు నిర్వహించడం అనేది, అందులో అధికారులు పాల్గొవాలి, ఈవెన్ ప్రజల్ని కూడా ఆయన పాల్గొమని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం వెనుక ఆయన అంటే ఎటువంటి ఆలోచనతో ఆ సభలను నిర్వహించబోతున్నారు? అంటే అందరి దగ్గర నుంచి ఇప్పుడు ప్రజల్ని కూడా పాల్గొమని అడుగుతున్నారు ఆయన.
అంటే ఆయా గ్రామాల్లో ఇంతవరకు ఏమైనా అభివృద్ధి జరిగిందా, ఏం జరగలేదు, ఏం కావాలి ఆ గ్రామాభివృద్ధికి, తర్వాత ఎవరెవరు ఇప్పుడు మీకు చెప్పుకోలేని అంశాలు కొన్ని ఉంటాయి, లేకపోతే గత ప్రభుత్వంలో మీకు జరగని ఉంటాయి. ఓకే, రోడ్లు కావచ్చు, లేకపోతే మురుగు కాలువలు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, స్కూల్ కావచ్చు. అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకునే ఉద్దేశంతోనే ఆ గ్రామ సభలను ఏర్పాటు చేయబోతున్నారా పవన్ కళ్యాణ్ గారు? కరెక్ట్, అదే చేస్తున్నారండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర నుంచి ఒక సలహాలు అవి స్వీకరించి తర్వాత ఇగో ఇది జరిగింది, ఇది జరగలేదు, మా గ్రామంలో మాకు ఈ పాఠశాల సరిగా లేదు, అయితే మాకు బస్సు సౌకర్యం లేదు. మనం చూసాం, బస్సు కావాలంటే వెంటనే లోకేష్ గారు బస్సు ఏర్పాటు చేశారు ఒక గ్రామంలో. సో అలాగా, ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఉచిత బస్సు అనేది కూడా పెడుతున్నారు. ఎప్పుడైతే ఉచిత బస్సు పెట్టారో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బస్సుల సంఖ్యలు పెంచాలి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎక్కువ కావాలి. ఇప్పుడు అది లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో చూసారంటే తెలంగాణలో ఉచిత బస్సు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, కరెక్టే, ప్రజలు ఎక్కువ వెళ్తున్నారు, బస్సులు ఉపయోగించుకుంటున్నారు, బాగుంది అంతవరకు. దానికి తగ్గట్టు ఆ బస్సుల సంఖ్య పెంచట్లా, అది పెరగాలి. చెప్తున్నారు పెంచుతున్నామని అంటున్నారు కానీ, సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలు. వాళ్ళ గ్రామానికి ఒక బస్సు ఉందా లేదా, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా స్కూళ్ళకి వెళ్ళటానికి, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చెప్తే. ఇప్పుడు ఏదైనా కావచ్చండి, ఒక గ్రామం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు గతంలో ఏమైంది, మనకి గత ప్రభుత్వం పడిపోవటానికి కూడా ఒక కారణం ఎవరితోటి కూడా అనుసంధానం లేకపోవటం. ప్రజలకి అధికారులకి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి ఒక కనెక్టివిటీ లేదు. 2 బట్టలు నొక్కామా, పథకాలు వెళ్ళిపోయాయా ఫస్ట్కి, అంతవరకే నడిచింది. అంతే తప్ప అసలు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళకి ఏం కావాలి ఎవరు తెలుసుకున్న పాపాన్ని పోలేదు. అందుకే కదా వైసీపీ వాళ్ళు ఓడిపోవటానికి అది కూడా ఒక రీజనే కదండి. సో అలా కాకుండా ఈయన పంచాయతీరాజ్ శాఖలో ఆయన తీసుకున్నదే అందుకు అంటే గ్రామాలు బాగోవాలి, అందరూ కూడా ఆనందంగా బతకాలి అనే కాన్సెప్ట్ తోటి ఆయన ఇవాళ 13,326 గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నారు. అధికారులే కాదు, సచివాలయాల్లో ప్రజలు కూడా వచ్చి పాల్గొనాలి, వాళ్ళ సమస్యలు వివరించాలి. ఆగస్టు 23వ తేదీన పెట్టబోతున్నారు. ఆగస్టు 23 అండి, అంటే ఇంక 3 రోజులు ఉంది. సో ఇది చాలా మంచి ఇదండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అందరి దగ్గర నుంచి వస్తాయి కదా విన్నపాలు వస్తాయి, మాకు ఇవి కావాలి అంటే వాటి మీద కూర్చుని వాటిని ఎవరెవరికి ఏం కావాలి ఆ అన్ని అంశాలు ఒకటిగా ఉండే ఒక చోట చేర్చి అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. పడితే పట్టినివ్వండి, కనీసం 6 నెలలు కాకపోతే ఏడాది కాకపోతే ఏడార్థంలో అవి చేయగలిగారు అనుకోండి, ఇంకా అంతకు మించి ఏం కావాలండి. ప్రజలు రాజకీయ నాయకుల నుంచి కోరుకునేది అదే కదా, మా గ్రామం బాగోవాలి, మేము బాగోవాలి అనేది వాళ్ళ దృష్టి, అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. అది ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎన్ని సంవత్సరాలైనా నాయకుడుగానే మిగిలిపోతాడు.